గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి. అక్కడ ఎపిసోడ్ 24 అంటే ఎపిసోడ్ 4లో 4లో ఏం చెప్పినట్టు భావం, కలియుగంలో ముక్తికి మార్గం ఒక్క హరినామం స్మరణమే, ఇంకో మార్గం లేదు, ముమ్మాటికి మరో మార్గం లేదు అని ఆపాం అక్కడితో మనం. ఇప్పుడు దాని కంటిన్యూషన్. హరినామానికి హరికి భేదం ఏమాత్రం లేదని పద్మపురాణం చెప్తోంది. పవిత్రతలో పరిపూర్ణతలో దైవనామానికి అంతటి విశిష్టత ఉంది కాబట్టి మన ఇష్టదైవ నామస్మరణ ముక్తికి సోపానం. ఈ శ్లోకంలోని లుకులంకరణి అనే పదం పాణిని మహర్షి రాసిన సంస్కృత వ్యాకరణ శాస్త్రంలోనిది. ఆ పదాన్ని మనం వెంటపడే భౌతిక సంబంధమైన జ్ఞానం, వస్తుజాలం, కోరికలు అన్నింటికీ అన్వయంగా వాడారు. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితంలోనే ఒక ఘట్టాన్ని గుర్తుకు తెస్తుంది. మృత్యు అనుభవం ద్వారా తన దేహాన్ని కానన్న అనుభూతి భగవాన్ శ్రీ రమణ మహర్షికి తన 17వ ఏట ఏర్పడగానే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గి క్రమంగా ధ్యానమగ్నులవుతూ ఉండేవారు. 17వ ఏట అయిన ఓ రోజు స్కూల్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఆయన ఇంగ్లీష్ వ్యాకరణ పాఠాన్ని 2 సార్లు చూసి రాసి 3వసారి రాస్తుండగా బతుక్కి అర్థమయ్యేది కాదు అని ఆయనకు అనిపించింది. దాంతో దాన్ని కట్టిపెట్టేసి ధ్యానమగ్నుడయ్యారు. దీన్ని గమనించిన అతని అన్న మందలిస్తే ఉత్తరం రాసిపెట్టి ఈ ప్రాపంచిక వ్యాపకాల మించి దూరమై తిరువన్నామలకి వెళ్ళిపోయారు. కొన్ని వందల ఏళ్ల క్రితం శంకరాచార్య ఈ సంస్కృత పండితుడికి బోధించిన నీతిని రమణుడికి ఆయన అంతరాత్మ బోధించడంతో ఆయన ఆ మూర్ఖత్వంలోంచి బయటపడ్డారు. ఫలితంగా జీవించి ఉండగానే అమృతతత్వం అందుకున్నారు. ఆ పండితుడు తన భక్తికి ఆలంబనగా తీసుకున్న సంస్కృత పాండిత్యం యొక్క అభివృద్ధికి ఎలా సమయం వెచ్చిస్తూ బతుక్కి అదే అర్థమైన భ్రమలో ఉన్నాడో, అలాగే మనం కూడా నిత్యం మన మనుగడకి ఆలంబనగా చేసుకున్న వ్యాపకంతో మన జీవితానికి పరమావధి అదే అన్నట్టుగా దాంతోనే కాలం గడుపుతాం. ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారంలో ఉన్నవారు, విద్యార్థులు, ఎవరిని చూసినా ఎవరు ఎన్నుకున్న వ్యాపకంతో వారు ఊపిరి సలపకుండా ఉండడం చూస్తూనే ఉంటున్నాం. దాంతో మనమంతా దైవస్మరణకి ఆఖరికి స్థానాన్ని కేటాయిస్తాం. ఫలితంగా మనకు దైవస్మరణకి జీవితాంతం సమయమే చిక్కదు. చిన్న వయసులో ఆటలు, తర్వాత స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఆ తర్వాత సంపాదన ఆరంభి, భార్య, పిల్లలు, తన కూర్చున్న కొమ్మను తానే నరుకునే మూర్ఖుడికి అది తప్పన జ్ఞానం ఎలా ఉండదో అలా మన ఈ జీవిత విధానం ఆధ్యాత్మికంగా పెద్ద తప్పు అన్న జ్ఞానం ఎవరికీ తెలియదు. విద్యని పరవిద్య, అపరవిద్య అని 2గా విభజించారు. ఈ లోకంలో ధనార్జనకు, పరోపకారానికి ఉపయోగించేవన్నీ అపరావిద్యలు. మన స్కూలు, కాలేజీ చదువులు, వృత్తి విద్యలు, జ్యోతిష్యం, వాస్తు, ప్రశ్నలు చెప్పడం, యోగా నేర్పడం, మంత్రదీక్ష ఇవి వచ్చి ఆశ్రమాలు నిర్వహించడం, దక్షిణ కోసం ప్రవచనాలు చెప్పడం, స్పిరిచువల్ హీలింగ్ మొదలైన అన్ని లోకంలో మాత్రమే మనకు ఉపయోగించే అపరావిద్యలు. పరావిద్య అంటే ఇలా ఇతరుల కోసం కాక మనకి మాత్రమే మోక్ష మార్గంలో మనం ముందుకు పోవడానికి ఉపయోగించే విద్య. పరావిద్యని ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువులే బోధించగలుగుతారు. యా విముక్తయే సా విద్య అంటే ఏది ముక్తినిస్తుందో అదే విద్యని పెద్దలు నిర్వచించారు. వేమన కవి ఈ పరావిద్య గురించి ఇలా చెప్పాడు. చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలయు, చదివి కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. ఉదరపోషణకి పనికి వచ్చే ఏ పాండిత్యం మనల్ని జన్మ పరంపర నుంచి రక్షించలేదు అని శంకరాచార్య వివేక చూడమణిలో కూడా హెచ్చరించారు. వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, పాండిత్యం సర్వ విద్యాసు భుక్తయే నతు ముక్తయే. భావం ఏమిటి అంటే వాక్చాతుర్యం, అనర్గళంగా శబ్ద ప్రవాహం, శాస్త్ర వ్యాఖ్యాన పాఠవం, సకల విద్యల్లో ఉన్న పాండిత్యం అనేవి భుక్తి కోసం కానీ ముక్తి కోసం కాదు సుమా. లౌకిక విద్యలను నేర్చుకోకూడదు అని శంకరాచార్య సందేశాన్ని ఇస్తున్న భ్రమపడకూడదు. ఆధునిక అవసరమైన లౌకిక విద్యను నేర్చుకుని తీరాలి.
కానీ జీవితం అంతా అందుకే అంకితం చేసేయకూడదు. ఇక్కడ ఆ పండితుడు మరణించే సమయం ఆసన్నమైన వృద్ధుడు. అతనికి ఇంకా లౌకిక విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి? కొందరు ML, ML చదువుతారు, కొందరు ఉద్యోగం చేస్తూ కూడా ప్రైవేట్గా చదువుకుంటూ ఉంటారు, కొందరు తాము పనిచేసే శాఖల్లో డిపార్ట్మెంట్లో పరీక్షలు చదువుకుంటూ లేదా క్లబ్బుల్లో కాలాలు గడుపుతూ ఉంటారు. అంతేగాని దేవుడిని భజించడానికి కాలాన్ని వెచ్చించరు. ప్రాపంచిక అవిద్యను బదిలించుకోమని, తద్వారా భగవంతుడి కోసం కొంత సమయం కేటాయించమని శంకరుడు బోధన చేశారు. ఈ లోకంలోకి జీవి మనిషి రూపంలో ఎంత మొత్తం సంచిత కర్మ రాశితో అడుగు పెడతాడో, తిరిగి వెళ్ళేటప్పుడు అంత తక్కువ కర్మరాశితో అంటే సాధనతో మిగిలింది క్షయం చేసుకుని వెళ్ళినప్పుడే వాడు అసలైన జ్ఞాని. అలా కాక మరికొన్ని జన్మలను పెంచే కర్మలు పెంచుకుని వెళ్ళేవారంతా మూర్ఖులే. భరిగోవిందం భరిగోవిందం గోవిందం భజ అని 3 సార్లు ఈ శ్లోకంలో ఎందుకు నొక్కి చెప్పారంటే, మనం దైవస్మరణతో 3 వంతులు కాలం గడిపి మిగిలిన 1 వంతు దేహయాత్రకి సంబంధించిన వాటి కోసం వెచ్చింపమని. అందువల్ల భక్తి యోగంతో మొదలుపెట్టి మనం క్రమంగా ఇతర యోగాల్లోకి చేరుకుని చివరికి జీవన్ముక్తులం అవ్వాలి అని బోధ. కర్మల ఫలితంగా ఏ మనిషి శరీరం మనకి లభించిందో దాంతో మనలో చాంచల్యం ద్వారా అనేక దోషాలను చేస్తూ ఫలితంగా తిరిగి అనేక కర్మలు సృష్టించుకుంటూ ఉన్నాం. అలా కాక వాటిని అన్నింటినీ దాటడానికి ఈ శరీరాన్ని సాధనంగా వాడాలి. అనేక జన్మల తర్వాతే మనిషికి భక్తి ఏర్పడుతుంది. కాబట్టి శంకరులు సూచించే భగవద్భక్తిని అలవర్చుకుంటే మనం క్రమంగా జ్ఞానాన్ని పొంది చివరికి మోక్షాన్ని పొందుతాం. భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన 9 రకాల భక్తులైన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఈ 9 భక్తి మార్గాలు. భజగోవిందం అని జరిపించడం అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం అనే 3 మెట్లని ఒకేసారి దాటడమే. భజగోవిందంలోని విశేషం అది. ఇంకా పూజ, వ్రతం, నిష్ఠ, అనుష్ఠానం, అర్చన, అభిషేకం, జపం మొదలైన భక్తి యోగానికి సంబంధించినవి ధ్యానయోగం చేయడం శంకరుడు చెప్పిన ఈ భజగోవిందంలోని భాగాలే. నామస్మరణ ముక్తిని ఇవ్వదని కొన్ని అధ్యాపకులు నేడు బోధిస్తున్నారు. ఇది వారి స్వాభిప్రాయం తప్ప శాస్త్రంలా చెప్పలేదు. నామస్మరణ అనన్యోపాయం నహి పశ్చాము భవతరణి అంటే కలియుగంలో ముక్తికి నామస్మరణ కన్నా గొప్ప ఉపాయం లేదు అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. భగవంతుని నామంలో గల గుణ మహిమ తత్వాలకి మన పాపాలను నాశనం చేసే శక్తి ఉంది. గ్రెనేడ్ ఎంత చిన్నదైనా దానిలో ఎంత నెగిటివ్ శక్తి ఉంటుందో అలా దైవనామంలో పాజిటివ్ శక్తి దాగి నిక్షిప్తమై ఉంటుంది. శివనామ తరీం ప్రాప్య సంసారాభిధం తరంతితే అంటే శివనామం అనే నావ దొరికితే సంసార సముద్రం సులభంగా దాటగలం. నామ్నా మమకారీ బహుధ నిజ సర్వశక్తి తత్రార్విత నయమత స్మరణేన కాల. భావం కృష్ణ అనేక నామాలను ఏర్పరిచి అందులో నీ సర్వశక్తుల్ని దాచావు. వాటిని స్మరించడానికి నియమాలేం విధించిన నీకు ఈ అంతటి కరుణయ్యా మహానుభావ. భజగోవింద శ్లోకాన్ని భజగోవిందం భజగోవిందం గోవిందం భజ వరకే దైవభక్తిని పెంపొందించుకోమని చెప్పే భాగం. మిగిలినంతా మనిషిలోని మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని, అవిద్యని, వ్యామోహాన్ని, భ్రమల్ని ఎత్తి చూపుతూ వాటి నుంచి తట్టి లోపల వేదాంత బోధ లేపే వేదాంత బోధే. వారి ఆధ్యాత్మిక స్థాయిలను బట్టి అవి కొందరికి కొరడా దెబ్బల్లా తోలితే కొందరికి సున్నితమైన దెబ్బలా కూడా తోచవు. ఈ లోకంలో మరుగుదొడ్డి అలాంటిది. మరుగుదొడ్డికి వెళ్ళాక మన పని అయిపోయింది అవగానే మనం ఇక్కడ నుంచి తాత్సారం చేయకుండా ఎలా బయటకు వచ్చేస్తాము. అలాగే ఈ లోకంతో నిత్యం మన పని ముగిగానే మళ్ళీ భగవద్ధ్యానంలోకి వెళ్ళి పోవాలి. అది ఇహలోకానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి కాక కేవలం భగవత్ప్రాప్తి కోసం మళ్ళీ పుట్టకుండా ఉండటానికే మనం దేవుడిని భరించాలి. ఆ ప్రయత్నం చేస్తేనే మనం తెలివితో జీవిస్తున్నట్లు లేదా శంకర్లు అన్నట్లుగా మనం మూర్ఖులుగా జీవించడమే కొనసాగించినట్లు అవుతుంది. మానవ జన్మలో మనం గడిపే కాలం మనకి అత్యంత విలువైన కాలం. ఎందుకంటే మనిషిగా మనం పుట్టడానికి మునుపు మరణించాక కూడా కాలం ఉన్నా మనం లేము. మానవ జన్మ ద్వారా మనకి దక్కే కాలమే మనం ఉపయోగించుకోగల కాలం. మానవ జీవితంలోకి వచ్చాక మనం ఈ విలువైన కాలాన్ని మోక్షలాభానికి కాక అంటే జన్మ పరంపర నుంచి తప్పించుకునే మార్గంలో వెచ్చించక ప్రాపంచిక లాభాలకు వినియోగిస్తే ఇంకాస్త పాపకోపంలో చిక్కుకుంటాం.
దేహ పోషణకి అవసరమైన ధనార్జనకి మాత్రమే కొంతకాలం వినియోగించి మిగిలిన కాలం అంతా మన జన్మాంతర కర్మలను క్షయం చేసుకునే భక్తి జ్ఞాన కర్మ లేదా ధ్యాన యోగంలో గడపడం వివేకవంతుల లక్షణము అని, దానికి విరుద్ధంగా ప్రవర్తించడం మూర్ఖుల లక్షణం అని మొదట్లో శ్లోకంలో సుస్పష్టంగా బోధిస్తోంది. మానవ సమాజం నుంచి దేవుణ్ణి వేరు చేస్తే మిగిలినది పశువుల గుంపే అని తాను చెప్పదలుచుకున్న ఈ ప్రధాన అంశాన్ని మొత్తం శంకరాచార్య ఈ మొదటి శ్లోకంలో విడిచి మిగిలిన వాటిలో మనలోని లోపాలని ఎలా సరిదిద్దుకోవాలో వివిధ కోణాల్లో వచ్చి విశదీకరించారు. శంకరాచార్యులు దీని తర్వాత చెప్పిన 12 శ్లోకాలకి ద్వాదశ మంజరికా స్తోత్రం అని పేరు. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.